కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది కదా. మీకంతగా డబ్బులు కావాలనుకుంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని వీడి గెస్ట్ హౌస్ కి పంపించండి రా. రేయ్, ఏం కూసారా నిన్ను? తనను వదిలేయండి బావా. మీరేంటి సార్ ఇక్కడ ఒంటరిగా? సార్, మీరు ఆలోచించేది వసుంధర విషయం అయితే టెన్షన్ పడకండి సార్. యూనియన్ లీడర్స్ మన వైపు ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేరు సార్. ఇంక దాని గురించి మీరు వదిలేయండి సార్. మీకెవరు కావాలన్నా చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. మన రిసెప్షనిస్ట్ ఓకేనా? ఒక అందాన్ని ఇంకొక అందంతో ఎప్పుడు కంపేర్ చేయకూడదు. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఐస్ క్రీమే తింటాను, ఆవకాయ తినాలనిపించినప్పుడు ఆవకాయ తింటాను. ఇప్పటి వరకు వసుంధర అందరిలో ఒక్కటే, కానీ ఇప్పటి నుంచి తనే నా టార్గెట్. తను అవాయిడ్ చేస్తున్న కొద్దీ తన మీద నాకు కోరిక పెరిగిపోతూనే ఉంది. ఆ కూలోడి కొడుకు కోసం నన్నొద్దనింది. నాకు తనే కావాలి. తను నా దగ్గరికి రావడం తప్ప వేరే ఆప్షన్ ఉండకూడదు. మీకు ఈ మొండితనమే సూట్ అవుతుంది సార్, కానీ ఇప్పటికెలాగో మేనేజ్ చేసాం సార్. మనకెవ్వరూ సహాయం చేయరు సార్. అర్థమైంది. ట్రాక్ మార్చాలి. ఒక పని జరగడానికి సామ భేద దండోపాయాలు ఉపయోగించాలంటారు. ఈసారి లౌక్యంతో వెళ్దాం. ఎలా సార్? అది కాన్ఫిడెన్షియల్. నీకు పనుంది కదా, వెళ్ళు. ఓకే సార్.
ఉద్యోగం మాత్రమే నాకు అవసరం. నువ్విచ్చే మిగతా వాటి గురించి నేను ఆలోచించను. ఎవరికోసం వచ్చావు? ఆంటీ, ఏ ఆంటీ? నందిత ఆంటీ. నందిత తన రూమ్లో ఉంటుందని నీకు తెలీదా? ఇక్కడెందుకు పచ్చాట్లు కొడుతున్నావు? ఇంకా ఈ ఇంటి మీద, ఈ ఇంటి మనుషుల మీద నీకు కోరికుందా? ఆంటీ, మీరెందుకింత హార్ష్గా మాట్లాడుతున్నారు? మీరు చెప్పాక మీకు ఎలాంటి కోడలు కావాలో నాకు అర్థమైంది. కానీ ఒక ఆడపిల్లగా ఆశపట్టంలో ఏంటి తప్పు? ఆశపడ్డంలో తప్పు లేదు. అది నాతో చెప్పడం తప్పు. నా అభిప్రాయం విన్న తర్వాత కూడా మళ్ళీ ఇలా నా ముందుకి రావడం అంతకంటే పెద్ద తప్పు. తప్పుని తప్పుతో సరిపెట్టుకో. దానివల్ల నీకేం ఉపయోగం ఉండదు. నేనిప్పుడు అంత చనువు తీసుకోవడం లేదు కదా ఆంటీ. తీసుకోలేవు కూడా. ఇక చొరవ తీసుకోవాలి అని కూడా ఆలోచించకు. ఆ ఛాన్స్ ఇవ్వను. మరి ఇంకెందుకు నీ ప్రయత్నాలు? ఆ, మీతో కొన్ని విషయాలు చెప్పాలి, అందుకే వచ్చాను. అయితే ఎందుకు ఇందాక నుంచి వంకర టింకర మాటలు? సూటుగా విషయం చెప్పు. నా టైం వేస్ట్ చేయకు. ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నిజాయితీగా సమాధానం చెప్తారని అనుకుంటున్నాను. మళ్ళీ వంకర టింకర మాటలు. ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. మీ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో మీకు క్లారిటీ ఉంది. తను చాలా అందగత్తి, చాలా వాల్యూస్ ఉన్న అమ్మాయి. మరి అలాంటి అమ్మాయికి మీ కొడుకు సరిపోతాడా? నా కొడుకు గురించి నీ ముందు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు చేయక్కర్లేదు, ఎందుకంటే ధ్రువ అంటే నాకు మొదటి నుంచి తెలుసు. మీ అబ్బాయికి లేని అలవాటు లేదు. డ్రింక్ చేస్తాడు, అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తాడు, చాలా అఫైర్స్ కూడా ఉన్నాయి. స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా నోరు ముయించినంత తేలిక కాదాంటీ రేపు ప్రెస్ వాళ్ళ నోరు ముయించటం. ఐ సెడ్ స్టాప్ ఇట్. ఆంటీ, మీకు వీడియో సెండ్ చేశాను, చూడండి. సార్, సార్, ప్లీజ్ సార్. సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. సార్, సార్, వద్దు సార్, అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. నువ్వు చెప్పింది నేను చేస్తాను. కారణం నువ్వు నా దానివే.
నీకు సన్మానం ఉంది. మీ నాన్నని కంపెనీ నుండి సస్పెండ్ చేశాను. నువ్వు మీ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి. See you, dear. సరే బాయ్. నేను వెళ్ళిరానా? బావా, ఎందుకంత మొండితనం? ప్రాణాలు పోయేంత పంతం ఎందుకు నీకు? వాణ్ణి చంపలేనప్పుడు వాడు చంపుతానని వచ్చినప్పుడైనా ఎదురు వెళ్ళాలిగా. చాలా ఆపు బావా. అన్నిసార్లు ఆవేశం పనికిరాదు. ఇప్పుడు మావయ్యని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు. ఏం చేస్తావు? నువ్వు నాలా చదువు మాని మూటలు మోస్తావా? నీ కోపం మనకి తిండి పెట్టదు కదా, ఉద్యోగమే పెడుతుంది. మరి నన్నేం చేయమంటావు వసుంధరా? ఈసారైనా ఆ యూనియన్ లీడర్స్ తో కొంచెం తగ్గి మాట్లాడు. సస్పెన్షన్ వెనక్కి తీసుకోమని మేనేజ్మెంట్ కి చెప్పమను. వేరే దారి లేదు. సార్ 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 ఆగండి సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మా నాన్నని కంపెనీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే మీరు కొంచెం మాట్లాడితే. నేనైతే డిస్మిస్ చేసేవాణ్ణి. వైస్ చైర్మన్ని చంపడానికి వచ్చావు. హత్యా ప్రయత్నం కింద నీ మీద కేసు పెట్టాల్సింది. ధ్రువ సార్ మంచివారు కాబట్టి నిన్ను వదిలిపెట్టారు. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో అలా చేశానండి. పరిస్థితులు తగ్గట్టు కత్తులెత్తితే ఇంకా యూనియన్ ఎందుకు, పార్టీ ఎందుకు? ఆయన మీదకే కత్తెత్తితే ఇలాగే జరుగుతుంది. పో అవతలికి. సార్ సార్ మా నాన్న విషయం. మేం జోక్యం చేసుకోం. తప్పు చేసింది నేను సార్, నన్ను శిక్షించండి. మా నాన్నేం తప్పు చేశాడు? నిన్ను కనడం ఆయన చేసిన పెద్ద తప్పురా. పో అవతలికి. రేయ్, మిమ్మల్ని ఏయ్, మిమ్మల్ని ఛే! మీరు మనుషులే కాదురా, రాక్షసులు. ఛే! వసుంధరా, హలో. ఏంటి పనికి రాలేదు? నువ్వు ఏ మూల దాక్కున్నా నిన్ను వదిలిపెట్టను. ఒక అమ్మాయిని ఎలా చూడాలో, ఎలా మాట్లాడాలో, తనతో ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ చెప్పాల్సింది మీ అమ్మ. వాళ్లకున్న ఆత్మాభిమానానికి విలువివ్వడం నేర్చుకోండి. మీ అమ్మగారు నా చెంప మీద కొడితే మీరు నా జీవితం మీద కొట్టాలని చూస్తున్నారు.
అదేంటో నువ్వేమన్నా నాకు కోపం రాదు. కారణం నువ్వంటే నాకు అంతిష్టం. నువ్వు అయస్కాంతం అనుకుంటా, దూరం అవుతున్న కొద్దీ దగ్గరికి లాగేస్తున్నావు. మీకెలా చెప్తే అర్థమవుతుందండి? నీకెలా చెప్తే అర్థమవుతుంది నా లక్ష్యం నువ్వే అని? నీకు తాళి కట్టైనా నా గదికి నిన్ను రప్పించుకుంటాను. బేసికల్లీ ఎవరినైనా నా దగ్గరికి రప్పించుకుంటాను. అలాంటిది నీకోసం నేను ఇక్కడి దాకా వచ్చానంటే నమ్ముతావా? నమ్మలేవు. కానీ నేను నిన్ను నమ్మిస్తాను. ఇప్పుడు ఆ పని వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. వాళ్ళ ముందే నీకు ముద్దు పెడతాను. ఒక ఆడపిల్లకి వెలకట్టినందుకు నేనిచ్చిన సమాధానం ఇది. నీకు ప్రాణం మానం ఏదీ లెక్క కాదు కదూ. నా ఇంటికొచ్చి నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇక్కడ ఇంతమంది ముందు ముద్దు పెడతానని బెదిరిస్తావా? నువ్వు నన్ను పెట్టిన టార్చర్కి నీకు గుర్తుండిపోయేలా నీకింకో సమాధానం కూడా చెప్తాను. ఇదిగో అన్నా, ఒక నిమిషం ఆపు. ఒకసారి వెళ్ళి అడుగుదాం. అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదన్నా, చూడలేదు. ఏమన్నారు? తెలీదంటున్నారు. బాబాయ్, నేను వాళ్ళని అడిగేసి వస్తాను. త్వరగా వెళ్ళు. అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కనిపించిందా? ఈ అమ్మాయిని 3 గంటల క్రితం కొండ మీదకి వెళ్తుంటే చూశాను సార్. థ్యాంక్స్ అన్నా. ఏమన్నారు? 3 గంటల క్రితం వసు కొండ మీదకి వెళ్ళిందట బాబాయ్. రా త్వరగా వెళ్దాం రా. సార్ ఏమైంది? అది మన కొంప ముంచేసింది సార్. ఆ వసుంధర కనిపించట్లేదండి సార్. వాట్? సార్, దానికోసం వెతుకుతున్నారు సార్. వెతుక్కొని అయితే నాకేంటి? సార్, ఊరంతా కలిసి వెతుకుతున్నారంట. మనం కూడా వెళ్ళి వెతుకుదాం పదండి సార్. నేనెందుకు వెతకాలి? అదెక్కడికి వెళ్తే మనకేంటి? నా చంప మీద కొట్టినందుకు దాని మీద మనం పెట్టాలి కేస్. సార్, పోలీసులు వెతకడం మొదలు పెడితే ముందు మన దగ్గరికే వస్తారు సార్. సార్, రండి సార్, కలిసి వెతుకుదాం. సరే. వసుంధర మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది బాబాయ్. కార్తీక్, నువ్వు కూడా నన్ను టెన్షన్ పెట్టకు ప్లీజ్. బాబాయ్, ఒకసారి ఆయన కూడా అడుగుదాం బాబాయ్.
ఏమండి ఈ ఫోటోలో నా అమ్మాయి కనిపించిందా? ఎక్కడైనా చూసారా? చూశాను సార్, అటు ఆ కొండవైపు వెళ్ళింది. తర్వాత నేను వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు. అక్కడి నుంచి దూకేసిందో ఏమో. అక్కడి నుంచి దూకేసిందో ఏమో. వసుంధర ఎంత పని చేసింది, నమ్మలేకపోతున్నాను. వాడే కారణం, ఆ ధ్రువానే కారణం. వాడిని చంపేయాలి బాబాయ్. వాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆలోగా ఊరి వాళ్ళని తీసుకెళ్ళి వాడి గెస్ట్ హౌస్ని చుట్టుముట్టాలి. కార్తీక్, ఆవేశపడకు. ఇవన్నీ యూనియన్ సభ్యులతో మాట్లాడి చేయాలి. చేసే ముందు అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. వసుంధరా 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 ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా నా కూతురు? భగవంతుడా, మా వసుంధర ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుందయ్యా? శంకరన్న, వసుంధర ఇంకా రాలేదా? లేదు. మీకు కనపడలేదా? లేదన్నా, అన్ని చోట్ల వెతికాం. శంకరన్న, నీకు విషయం తెలిసిందా? ఏంటి? వసుంధర ద్రోసారిని కొట్టాక చచ్చిపోతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. భగవంతుడా, పరమేశ్వరుడా, నా కూతుర్ని కాపాడవయ్యా. శంకరన్న, ఊరుకో శంకరన్న, ఏడవకు శంకరన్న, ఏడవకు శంకరన్న. కూర్చో శంకరన్న, కూర్చో. నువ్వేం భయపడకు శంకరన్న, ధైర్యంగా ఉండు. వసుంధరకి ఏమీ కాదు, మేం మళ్ళీ వెళ్ళి వెతికొస్తాం. నువ్వు ఇక్కడే ఉండు. ఒరే పదరా, వెళ్దాం. దేవుడా, దేవుడా, నా కూతురు ఎక్కడుందో ఏంటో. నీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. నా మీద నీకు కోపం రావట్లేదు? 24 గంటలు ఏదో టెన్షన్. ఆడపడుచు పరిస్థితి ఇలా ఉందని మరో టెన్షన్. నిన్ను స్టేట్స్కే కాదు, ఎక్కడికైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలనుంది. నువ్వు మళ్ళీ ఇంట్లో తిరుగుతుంటే నాకు సంతోషమే కదా. ప్రస్తుతం నాకున్న టెన్షన్ ఏంటో తెలుసా? నీ గారాల ముద్దుల మేనలుడు తాగుడికి తిరుగుళ్ళకి పూర్తిగా అలవాటు పడ్డాడు. మన కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తాడేమోనన్న నా భయం. వాణ్ణి నువ్వే చిన్నప్పుడు ఎత్తుకు తిరిగావు కదా. ఇప్పుడు వాడంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. వాడికి కూడా నువ్వంటే చాలా ఇష్టం.
చెప్పండి. మేడం, ఒక బ్యాడ్ న్యూస్. ఓవర్ యాక్షన్స్ వద్దు. వసుంధర అనే కార్మికురాలు తెలుసు. మిస్సింగ్. కంపెనీ తరపున ఏమైనా సెటిల్మెంటా? ఇన్వెస్టిగేషన్ జరిగితే వైస్ చైర్మన్ గారిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది మేడం. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే మేడం. రాజీవ్, వసుంధర విషయం ఏమైనా తెలిసిందా? ఆ విషయం తెలిసే వచ్చాను. ఫోకస్ ధ్రువ మీదకి వెళ్తుందేమోనన్న భయం. ఆ అవకాశాలు చాలా ఉన్నాయి. వసుంధర ప్రాణాలు తీసుకోబోతున్నట్టు ధ్రువకు చెప్పి వెళ్ళిందంట. వీళ్ళని ఏం చేయాలి మనం? ఆ అమ్మాయి ఆత్మహత్యకం చేసుకుంటే మన ధ్రువ తప్పించుకోలేడు. ఎస్టేట్లో తన యజమాని వేధిస్తున్నాడని, బతికుంటే ఆడు బతకనివ్వడని, ఈ ఎత్తైన కొండ మీద నుంచి తను దూకపోతుంటే నేనే ఆపాను. ఏం చేయాలో తెలియక నేనిక్కడికి తీసుకొచ్చాను. మీరు కాస్త ధైర్యం చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళండమ్మా. రామ్మా. రా వసుంధరా. వసుంధరా, నీకేం భయం లేదు, మేమందరం ఉన్నాం కదా. రామ్మా, వెళ్దాము. వెళ్ళు తల్లి. పద వెళ్దామా. రా వసుంధరా. వెళ్ళు తల్లి, వెళ్ళు. వదులు బాబాయ్, నీ వల్లే నా వసు చనిపోయింది. కార్తీక్, ఆగమంటే ఆగమే. హలో, నిజంగానా? నిజమా? దేవుడా, థ్యాంక్ యూ. రే కార్తీక్, వసుంధర దొరికిందిరా. వసుంధర బతికే ఉంది. నిజమా? అవును. ఐమ్ సో సారీ సార్. నువ్వు కన్ఫర్మ్ చేసుకో. అది చచ్చుంటే బతికిపోయేది, కానీ ఇప్పుడు దాన్ని చచ్చిన వదిలిపెట్టను. పద కార్తీక్. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి శంకర్ అన్నకి చెప్పి వస్తాను. వసుంధర వచ్చిందని చెప్పొస్తాను. సరే. వసు, నువ్వింకేమీ ఆలోచించు. మాకు జరిగిందంతా గతం అనుకో. ఏడవకన్నా. శంకరన్న, ఏడవకు శంకరన్న. దేవుడు అన్యాయం చేయడు శంకరన్న. మన వసు వచ్చేసింది. వసు వచ్చిందా? అవును శంకరన్న, బయట ఉంది. అవునా? అమ్మా వసు, అమ్మ వసు, వచ్చావా తల్లి? నన్నెంత ఏడ్పించావు తల్లి. నన్ను క్షమించు నాన్న. నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోదామనుకున్నావా? లేదు నాన్న, నేను ఎలా వెళ్ళగలను నాన్న? మిమ్మల్ని వదిలి ఎలా వెళతాను? ఏడవకు తల్లి, నువ్వు తిరిగొచ్చు, నాకు అదే చాలు. ఏడవకమ్మా.
ఏడవకు. జాగ్రత్త వసుంధరా, మనసులో ఏం పెట్టుకోకు. లోపలికి తీసుకెళ్ళి శంకరన్న. అలాగే అమ్మా, తీసుకెళ్తాను. రామ్మా. జాగ్రత్త వసు. బేసికల్లీ ఎవరినైనా నా దగ్గరికి రప్పించుకుంటాను. అలాంటిది నీకోసం నేను ఇక్కడి దాకా వచ్చానంటే నమ్ముతావా? ఇప్పుడు ఆ పని వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. వాళ్ళ ముందే నీకు ముద్దు పెడతాను. నీకు తాళి కట్టైనా నా గదికి నిన్ను రప్పించుకుంటాను. భగవంతుడా, ఒక అపాయం నుంచి రక్షించావు, కానీ ఇక నుంచి వచ్చే అడ్డంకుల్ని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు. సార్ పిలిచారంట. ఎన్నాళ్ళైంది సార్ మీరు ఉద్యోగంలో చేరి? 15 ఏళ్ళయింది సార్. ఇక్కడ పనిచేసే వాళ్ళ గురించి నీ అభిప్రాయం ఏంటి? బీదవాళ్ళు సార్. డబ్బు లేదు కాబట్టి పని చేయడానికి వస్తున్నారు. ఈ 2 లక్షలు ఏ లెక్కలోకి వస్తాయి? అది కార్మికుల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సార్. పని చేయడానికి వచ్చేవాళ్ళు పనే చెయ్యాలి, సెలబ్రేషన్స్ కాదు. ఇది కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది కాదు సార్. ఎవ్రీ ఇయర్ మనం చేస్తున్నాం సార్. ఇప్పటి నుంచి అది జరగదు. అంతేకాదు, వాళ్ళ ఇళ్ల వసతులకి 10,000 రూపాయలు ఇచ్చారా? అవును సార్, ఎండీ గారే చెప్పారు. ఇవ్వద్దు. వసతులు ఎక్కువైతే వాళ్ళింట్లో కూర్చొని నిద్రపోతారు. వర్షాలు వస్తే ఇళ్ళన్నీ కారుతాయి సార్. అప్పుడు యూనియన్ ద్వారా వస్తారు. యూనియన్ వాళ్ళకి కొంచెం విసిరి పారేస్తే చాలు. ఇప్పటి నుంచి ఈ సెలబ్రేషన్స్, అలవెన్సెస్ అన్నీ కట్ చేసేయండి. ఓకే సార్. 1 మినిట్ సార్. వసుంధర ఫైల్ క్లోజ్ చేయండి. దానికి టెర్మినేషన్ ఆర్డర్ రెడీ చేయండి. షీ ఈజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది కంపెనీ. దాన్ని గుడిసెని ఖాళీ చేయించండి. రేపే అది కంపెనీ వదిలి వెళ్ళిపోవాలి. ఏంటయ్యా ఇంకా చూస్తూ నిలబడ్డావు? ఆర్డర్ అర్ధ గంటలో నా టేబుల్ మీద ఉండాలి. సార్ పాపం సార్, మీకు తన పరిస్థితి తెలుసు. ఒక్కసారి తన గురించి ఆలోచించండి. ప్లాంటేషన్లో అందరూ చూస్తూ ఉండగా నన్ను చంపదెబ్బ కొట్టింది. ఆ తర్వాత ఆత్మహత్య అంటూ డ్రామా ప్లే చేసింది. నన్ను భయపెట్టింది. నన్ను పోలీసులకి పట్టివ్వాలని దాని ప్లాన్. అలాంటి వాళ్ల మీద జాలి పడాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ అపీల్ ఫ్రమ్ ఎనీవేర్. మై డెసిషన్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్. యు మే గో. ఓకే సార్. విపుల్ చెప్పరా. నువ్వే చెప్పాలి. వసుంధర విషయం ఎంతవరకు వచ్చింది? దానికి చాలా పొగర్రా. అది నన్ను చంప మీద కొట్టింది. ఏంట్రా ఏమంటున్నావు? అది ఎస్టేట్ వాళ్ళందరూ చూస్తూ ఉండగా నన్ను కొట్టిందిరా. రే, ఈ అమ్మాయి అందరిలా లేదురా. ఈసారికి నీ ఈగోని పక్కన పెట్టి తను నదులేస్తే బెటర్. ఈగోని పక్కన పెట్టను, దాన్ని వదిలిపెట్టను. మనం అనుకున్నది మంచిగా దక్కనప్పుడు మొండిగా దక్కించుకోవాలి. ఇప్పటి వరకు దాన్ని అనుభవిస్తే చాలనుకున్నాను. ఇప్పుడు ఎస్టేట్లో వాళ్ళందరి ముందు దాని జీవితం మీద కొడతాను. అంటే ప్రస్తుతానికి ఆ చిలుకకి ఉన్న అన్ని దారులు మూసేశాన్రా. నా దగ్గరకు వచ్చే ఒకే ఒక్క దారి మాత్రమే తెరిచుంచాను. ఇక నా దారిలో నడవడం తప్ప దానికి ఇంకో ఆప్షన్ లేదురా. మే కమింగ్ సార్. కమిన్. నేను మళ్ళీ చేస్తాను. వసుంధర డిస్మిస్ ఆర్డర్ సార్.
ఎస్. పదండి వెళ్దాం. నేను చెప్పాను కదా ధ్రువ సారు మన వసుంధర్ని క్షమిస్తాడని. సార్ ఎంతో మంచివారు. పదండి పదండి. ది గేమ్ స్టార్ట్స్ నౌ. అమ్మా వసుంధర, నీకోసమే వెతుకుతున్నానమ్మా. నువ్విక్కడే ఉంటావనిపించింది. బావతో మాట్లాడితే కాస్త మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మామయ్య, అందుకే వచ్చాను. ఏమైంది బాబాయ్? వసుని వెతుకుంటూ ఎందుకు వచ్చావు? వసుంధరని కంపెనీ నుంచి తీసేస్తున్నారు. ఇల్లు ఖాళీ చేయమని బోర్డు కూడా పెట్టారు. నేనిది ఊహించాను. నీకోసం జానకి ఇంకొందరు కలిసి యూనియన్ లీడర్స్తో మాట్లాడారు. వాళ్ళు కోపంగా ఈ ఊర్లోనే ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తామన్నారంట. తర్వాత వీళ్ళు వైస్ చైర్మన్ కలిసి మాట్లాడారు. కొన్ని షరతుల మీద తీసుకోవడానికి వైస్ చైర్మన్ ఒప్పుకున్నాడు. అవునా? అది నీ ముఖం చూసి చెప్పలేకపోయానమ్మా. అందుకే ఆ షరతులు చెప్పమని నన్ను పంపించారు. ఏంటవి? వైస్ చైర్మన్కి క్షమాపణ చెప్పాలి. కాకపోతే నువ్వు అందరి ముందు అతన్ని కొట్టావు కాబట్టి అందర్నీ పిలుస్తారట. వాళ్ళందరి ముందు ధ్రువ సార్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమని అడిగాడంట. వాళ్ళు కూడా చెప్పిస్తామని మాటిచ్చారంట. అదంతా ఏం అక్కర్లేదు. వసు తనని కొట్టిందంటే అందుకు కారణం ఉంది. క్షమాపణ ఏం చెప్పదు. తన చేత క్షమాపణ చెప్పించడం నాకు మాత్రం ఇష్టమా? కానీ ఇక్కడ ఉద్యోగం పోయి ఊర్లో ఇంకెక్కడా ఉద్యోగం రాకపోతే జబ్బుతో ఉన్న తండ్రిని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? అయితే మాత్రం కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడం ఏంటి బాబాయ్? బావా, ఈ క్షణంలో నేను రెండింటి గురించి మాత్రమే ఆలోచించాలి. ఒకటి, నా తండ్రికి సరైన వైద్యం ఇప్పించలేకపోయినా కనీసం పస్తులు పెట్టకుండా 4 గోడల మధ్య తనని ఉంచడం. 2, నా కోసం ఒక రాత్రంతా ఎస్టేట్లో ప్రతి ఒక్కరూ వెతికారు. వాళ్ళ ఇంట్లో అమ్మాయి తప్పిపోయినట్టు కంగారు పడ్డారు, బాధపడ్డారు. యూనియన్ లీడర్సు నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేస్తామంటే కంగారు పడి వైస్ చైర్మన్ని కలిసి మాట్లాడొచ్చారు. వాళ్ళు నేను క్షమాపణ అడుగుతానని మాటిస్తే వాళ్ళ కోసం క్షమాపణ అడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది నిన్ను బాధ పెడుతుందని నాకు తెలుసు బావా, కానీ నేను కాదని ఇంకెప్పుడు ఏ పని చేయనని మాటిస్తున్నాను. ఈ ఒక్కసారికి నా పరిస్థితి అర్థం చేసుకో బావా. మామయ్య పదండి. ఆగు వసు, నేను వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. విష్ణు, అంతా ఓకే కదా? ఓకే సార్, అంతా ఓకే.
భాస్కర్ బాబాయ్, ఇది చూడ్డం నీకు నాకు నరకమే. కానీ క్షమాపణ చెప్పాక తనకి మనమే ధైర్యం చెప్పాలి. విష్ణు, అది మన సారు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం నేను కళ్ళారా చూడాలి. మనసులో ఏం పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. పర్లేదక్క, నేను అన్నింటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ఏంటో మీ అందరికీ తెలుసు. తను చేసిన తప్పుకి వసుంధర వైస్ చైర్మన్ గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. ఇంకా ఎప్పుడు ఎవరు యజమానుల మీద ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మన ధృవ సార్ మాట్లాడతారు. రండి సార్. ఈ కార్యక్రమం జరిపించడం నా ఉద్దేశం కాదు. కానీ జరిగిన విషయాల గురించి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోకుండా ఒకేసారి అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకో ఎచటికో తెలియది పయనం, ముందుకో వెనకకో బ్రతుకులో గమనం, పొరపాటునో అలవాటునో బలహీనులే బలి జీవుల విధికే ఇది చలిమంటనా రగిలే మా మనసే. మేడం, నేను నందిత మేడంని బాగానే చూసుకుంటున్నాను మేడం. ఏమన్నా? నువ్వెందుకలా భయపడుతున్నావు? అది నేనేమన్నా పొరపాటు చేస్తే? నువ్వు ఏ తప్పు చేయలేదు. నాకు కొన్ని విషయాలు తెలియాలి. నువ్వు నాకు నిజం చెప్పాలి. చెప్తాను మేడం. నిన్నడిగే ఈ విషయం ఒక ఆడపిల్లగా నిన్ను బాధిస్తుందని నాకు తెలుసు. కానీ దానికి నాకు సమాధానం తెలిసి తీరాలి. నువ్వు నిజం చెప్పడం వల్ల నీ ఉద్యోగానికి ఎలాంటి ముప్పు లేదు. అబద్ధం చెప్తే మాత్రం
నేనే నిన్ను తీసేస్తాను. అలాగే మేడం. నేను గ్రీష్మ కలిసి ఎస్టేట్ నుంచి వచ్చిన రోజు నువ్వు భయంతో పారిపోయావు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలీదు. కానీ ఆ రోజు ఏం జరిగింది? ధ్రువ నీతో ఏమైనా తప్పుగా నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించబోయారు మేడం. అప్పుడే మీరు వచ్చారు. ఇక నువ్వు వెళ్ళు. ఈ మధ్య జరిగిన విషయాలు నా కూతురు నాతో పంచుకోవడం మానేసినట్టుంది. నీతో కాకపోతే ఇంకెవరితో పంచుకుంటాను నాన్న? నాకు సంతోషాన్ని పంచే ఏ చిన్న విషయమైనా మొదట నీకే చెప్తాను. మరి ఎస్టేట్ అంతా సంబరపడుతున్న వార్త, అది నీ గురించి ఎందుకు దాచావు? దేని గురించి మాట్లాడుతున్నావు నాన్న? ఎస్టేట్ అంతా సంబరపడ్డానికి నేనేమీ జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకోలేదే. నాకు ఈ అనారోగ్యం రాకుండా ఉంటే నువ్వు బాగా చదువుకుని జిల్లా కలెక్టర్ అయ్యుండేదానివేమో. వద్దు నాన్న, ఇప్పుడు మళ్ళీ అదంతా తలుచుకొని దిగులు పడకు. మనకేది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు? నిన్న వైస్ చైర్మన్ గారు నువ్వంటే ఇష్టమని అందరి ముందు చెప్పారంట కదా? ఆ విషయాన్ని మీరు నమ్ముతున్నారా నాన్న? ఎస్టేట్లో పనిచేస్తున్న తోటి కార్మికురాలు కళ్ళు తిరిగి పడిపోతే కాసిని మంచినీళ్ళు ఇచ్చినందుకే సస్పెండ్ చేసిన ఎండీ కొడుకు ఈ ధ్రువ సార్. ఆయన పంతం గురించి నాకు బాగా అర్థమైంది. దానికోసం గెస్ట్ హౌస్లకి పిలిచి సన్మానాలు చేస్తారు. అందరి ముందు మైక్ పట్టుకొని పెళ్లి దాకా వెళ్తారు. వాటిని నిజం అనుకోవద్దు. కానీ నాకు అలా అనిపించడం లేదమ్మా. నాకు బాగోలేదంటేనే ఇంటికొచ్చారు, ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ఎస్టేట్లో పనివాళ్లు కూడా తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. తన మాటల్లో నిజాయితీ కనిపిస్తుందమ్మా. వాళ్ళకి అన్నీ తమాషా నాన్న. ఒక్కరోజు దేవుడు వాళ్ళకి మంచి జీవితాన్నివ్వాలి. అప్పుడు అందరూ యజమానులు మారుతారు. అది కాదమ్మా వసుంధరా. నాన్నా, నీతో మాట్లాడుతూ కూర్చుంటే భాస్కర్ మావయ్య పనికి ఆలస్యంగా వచ్చానని తిడతాడు. ఈ మాత్ర వేసుకొని ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో. నేను వెళ్ళొస్తాను నాన్నా. నమస్కారం మేడం. మేడమా? మేడం ఏంటన్నా కొత్తగా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఏంటిది? ఇంత మర్యాద ఎందుకు ఇస్తున్నారు?
అందరూ కలిసి నన్ను ఆట పట్టించాలనుకుంటున్నారా? చెప్పండి అక్క. ఇంకా నీకందరూ మర్యాద ఇస్తారు కదా, ఇవ్వాలి. నువ్వు ధ్రువ సార్కి కాబోయే భార్యవి కదా. అయితే ఇదన్నమాట విషయం. నాకిప్పుడు అర్థమైంది. అయ్యో, నేను మీ వసుంధరనే, మీకు వసునే. నువ్వంటే ధ్రువ సార్కి చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఇలాంటి కలలు కనకండి. వెంటనే నిద్ర నుంచి లేవండి. నేను అలాగే నమ్మాను. ఆ నమ్మకాన్ని ఎంతో దారుణంగా దెబ్బ కొట్టిన తర్వాతే జీవితంలో ఆ మనిషిని నమ్మకూడదని నిర్ణయించుకున్నాను. ఇంక ఈ మర్యాదలు పక్కన పెట్టి పని చూసుకోండి. నేను వెళ్తున్నాను. లేదంటే ఈరోజు పస్తులే. గుడ్ మార్నింగ్ మల్లిక. గుడ్ మార్నింగ్ రాజీవ్. రా కూర్చో. ఏంటి ఇంత పొద్దున్నే? ఎనీథింగ్ సీరియస్? సీరియస్ ఏం లేదు, క్యాజువల్గానే. చాలా టైట్గా ఉన్నట్టున్నావు. నిజమే, రాత్రంతా నిద్రలేదు. నందిత ఆరోగ్యానికి ఏమైనా? తన గురించి కాదు, ధ్రువ గురించి ఆలోచిస్తున్నాను. వాడు చేసే పనులకి ఒక తల్లిగా కుమిలిపోతున్నాను రాజీవ్. నువ్వు ఒక్కసారి తనతో మాట్లాడితే బాగుంటుందేమో. ఒకసారి ఆ ముచ్చట అయింది. నువ్వు CFO, నేను వైస్ చైర్మన్ని. జీతం తీసుకుని నీ పని నువ్వు చూసుకో అన్నాడు. వాడి చుట్టూ ఉన్నవాళ్ల వల్లనే వాడిలా తయారయ్యాడు. సావాస దోషం. సహవాసం వల్ల పాడయ్యే వయసు దాటిపోయింది. చేతులారా చేసుకుంటున్నాడు. అయినా అవన్నీ నీతో చెప్పి బాధ పెట్టడం ఎందుకు అనుకున్నాను. కొన్ని వాడి తప్పులు కూడా ఉన్నాయి, కాదన్ను. కానీ వాడి ఒక్కడివే కాదు. ఎస్టేట్లో ఆ వసుంధర చాలా తెలివిగా ధ్రువని ట్రాప్ చేస్తోంది. నాకెందుకో ధ్రువే వసుంధరని ట్రాప్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది.